హాయ్ అండి, నేను మీ దీపిక ఆపిల్. నేనైతే ఇప్పుడు సెకండ్ వినాయకుడిని చూడడానికి వచ్చాను. ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? లారీ ఆఫీస్కి అయితే వచ్చాను. నాతో పాటు ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా వచ్చేసేయండి. వినాయకుడు అయితే చాలా లాంగ్లో ఉన్నాడు కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులోనే మీకు అన్ని వినాయకులను అయితే చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే శివలింగం వేస్తున్నారండి. ఈవినింగ్ అయితే ఇక్కడ కుంకుమ పూజ ఉందంట. సో దానికోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. ఇంకా ఇప్పుడైతే శివలింగం కంప్లీట్ అవుతుంది, చూస్తున్నారు కదా. అంటే బ్లాక్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ వేస్తున్నారనమాట. ఇంకా ఇది వేయడానికి టైం పడుతుంది. సో ఇంకా నేనైతే స్టేజ్ పైకి వెళ్ళిపోతున్నాను, గణేష్ దగ్గరికి. ఇంకా అక్కడైతే వర్క్ జరుగుతుంది. సో అందరూ అయితే ఆ వర్క్ బిజీలో ఉన్నారు. ఇంకా నేనైతే ప్రశాంతంగా ఇంకా గణేష్ని అయితే మొక్కుకున్నాను. గణేష్, గణపతి, వినాయకుడు, ఏకదంతుడు, బొజ్జ గణపతి, చాలా పేర్లు ఉన్నాయి కదా, సిద్ధి వినాయకుడు, ఇలా చాలా పేర్లు అయితే ఉన్నాయన్నమాట వినాయకుడికి. మొత్తానికైతే మనస్ఫూర్తిగా అయితే వినాయకుడిని అయితే నేను మొక్కుకున్నాను. మీరు కూడా నాతో పాటు ఒకసారి మీరందరు కూడా వినాయకుడిని మొక్కుకోండి. నేను ఎక్కడెక్కడికైతే వెళ్తున్నానో, ఏ గణేష్ని చూడడానికి వెళ్తున్నానో మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను. ఎలా అనుకుంటున్నారో నా వీడియో రూపంలో అండి. నా వీడియో మీరు అందరూ చూడండి, మీరు కూడా ఇంకా గణేష్ని మొక్కుకోండి. మీరు నాతో వచ్చినట్టే అనమాట గణేష్ దగ్గరికి. ఇంకా కొంచెం సేపు అయితే అలా కూర్చున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఒక 5 minutes కూర్చోవాలి కదా, టెంపుల్కి వెళ్తే. అలా అయితే ఒక 5 minutes అలా కూర్చున్నాను. అవి మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఈరోజైతే ఒక 5 వినాయకులను అయితే చూడాలని అనుకున్నాను. ఫస్ట్ డే ఈరోజు అనమాట వినాయకుడిని నేను చూడడం బయటకు వచ్చి. సో నాతో పాటు మీకు కూడా చూపిద్దామని అయితే చూస్తున్నాను. ఇదైతే సెకండ్ వినాయకుడు. నేను ఫస్ట్ వినాయకుడు అయితే పోస్ట్ చేశాను కదండి, చెరువు బజార్ది వినాయకుడు. ఇదైతే ఇప్పుడు సెకండ్ వినాయకుడు, లారీ ఆఫీస్ది. చాలా చాలా బాగుంది కదా, మీరు కూడా చూసేయండి. సో ఈవినింగ్ పూజ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ అయితే పూజ కోసం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. మొత్తం అయితే వర్క్ జరుగుతుంది. ఇప్పుడైతే మనం వేరే వినాయకుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటో తెలుసా, నేను అనుకోకుండా వినాయకుడిని వీడియో తీసుకోవడానికి వస్తున్నా. యాక్చువల్ ఇంగడి నుంచి అయితే నేను బాబా గుడికి వెళ్ళాలనుకుంటున్నా, కానీ అనుకోకుండా నేను తులసి మాల కోసం వెతుకుతా అయితే నాకు ఎక్కడ దొరకలేదు. తెలియకుండానే నేను బాబా గుడికి వచ్చాను వినాయకుడిని వీడియో తీసుకుందామని. ఫుల్ హ్యాపీగా ఉంది. తులసి మాల దొరకకపోయినా తెలియకుండా బాబా గుడికి అయితే వచ్చాను. గుడి అయితే నేనే ఓపెన్ చేస్తున్నాను. ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే. గుడి కూడా నేనే ఓపెన్ చేసిన. ఇంకా నేను బాబా దగ్గరికి వెళ్తుంటే నా సంతోషాన్ని అయితే మాటల్లో చెప్పలేనమాట. అంత హ్యాపీగా ఉన్నాను నిజంగా. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే అలా బాబాకైతే మొక్కుతుంటే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే అనుకోకుండా నేను వెళ్ళడం, అలా బాబా నన్ను పిలిపించుకోవడం అయితే నిజంగా ఇది మిరాకిల్ అనిపిస్తుంది. నేను ఆ టెంపుల్ దాటి వెళ్ళిపోతున్నాను, అనుకోకుండా ఎందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనుకకు వచ్చానో కూడా తెలియదు. నిజంగా అండి, నేను టెంపుల్ దాటి వెళ్ళిపోయాను, కానీ అనుకోకుండా వెనుకకు వచ్చాను. చూస్తే అక్కడ వినాయకుడు ఉన్నాడు, ఫోటో తీసుకుందాం అనుకున్నాను, కానీ అనుకోకుండా అయితే ఇక్కడ బాబా టెంపుల్ అని తెలిసింది, ఇది బాబా అని. ఇంకా నా ఆనందానికైతే హద్దులు లేవని చెప్పాలి. కానీ అప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. ఒక్కసారి ఇలా జరిగిందని తెలియగానే నిజంగా బాబా నన్ను ఇలా సంతోషపెట్టాడా అనిపించింది. ఫుల్ హ్యాపీగా ఉంది ఈరోజైతే, నిజమండి. గణేష్ని చూద్దాం రండి. చూడడానికి వచ్చాము, మమతా రోడ్లో అనమాట ఇది టెంపుల్. ఒకసారి మీరు కూడా వచ్చేయండి, చిన్నగా ముద్దుగా ఉన్నాడు. ఇప్పుడు చూసిన వినాయకుడు అయితే మమతా రోడ్లో ఉంటుందండి. ఇది బాబా టెంపుల్. నాకు కూడా ఇక్కడికి వెళ్ళే వరకు తెలియదు ఇది బాబా టెంపుల్ అని. ఈ టెంపుల్లోనే వినాయకుడు ఉన్నారు. ఇది నా థర్డ్ వినాయకుడు, మీరు కూడా చూసేయండి. వినాయకుడు అయితే చాలా బాగున్నారు కదా, ముద్దుగా ఉన్నాడు అనమాట, చాలా బాగున్నాడు. అన్ని నాగం పాము పడగలతోని స్వామివారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. మీరు కూడా ఒకసారి చూసేసేయండి.
ఇంకా చూస్తున్నారు కదా, లడ్డు అయితే ఇక్కడ పెట్టారనమాట. స్వామివారి లడ్డు ఎవరిని వరిస్తుందో తెలియదు, చూడాలి. ఇంకా చూడండి, ఇక్కడైతే స్వామివారు వాళ్ళ అమ్మ నాన్నతో స్వామివారు కూర్చున్నారు. ఇంకా వినాయకుడు అయితే చాలా చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అందరూ అయితే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని 3rd డే 5th డే అలా తీసుకొచ్చి టెంపుల్లో పెడతారు కదా. ఇక్కడైతే ఈ స్వామి వాళ్ళందరూ ఉన్నారనమాట. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు కదా, బాగున్నారు కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి అందరూ మొక్కుకోండి. మీకు అనుకున్నవన్నీ జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ వినాయకుడు, ఆ గణనాథుడు, ఆ విఘ్నాలకు అధిపతి ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు. 4th వినాయకుడిని చూడడానికి వచ్చాము. ఇక్కడ శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉంది. మీరు కూడా నాతో పాటు జరిగింది. నెక్స్ట్ ఈరోజు ఇంకేముంది తెలుసుకుందాం. ఏం పూజ జరిగింది? ఇవాళ కుంకుమ పూజ జరిగింది. రేపు హోమం ఉంది, భద్రపోత 10ంటికో ఏముంది హోమం. నిమజ్జనం బుధవారం సోమవారం అన్నాడు. ఆదివారం అయితే మళ్ళీ అన్నదానం. ఇక ఆదివారం సాయంత్రం మొత్తం నైట్. ఇప్పుడు ఇక డింకిరీ ఉందంట, డింకిరీ ఉందంట. ఓకే, ఇప్పుడైతే ఈవినింగ్ ఇక్కడ మిమిక్రీ ఉందండి. ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూడాలంటే చూడొచ్చు. మార్నింగ్ అయితే కుంకుమ పూజ కూడా జరిగిందంట. ఇంకా సండే అయితే అన్నదానం ఉందంట. మండే రోజు అయితే నిమజ్జనం ఉంది. సండే రోజు లడ్డు వేలం పాట కూడా ఉంది. ఇంకెందుకు మరి లేట్, మీరు కూడా వచ్చేసింది. ఓకే అండి, మార్నింగ్ అయితే ఇక్కడ కుంకుమ పూజ జరిగింది కదా. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా. మనమైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇంట్లో అమ్మవారిని ఇలా అలంకరణతో చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ అమ్మవారిని చేశారనమాట. పక్కనే లక్ష్మీ అమ్మవారిని పెట్టారు. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ పూజ అనేది అయితే జరిగింది. చాలా బాగున్నారు అమ్మవారు అయితే. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం గణేష్ని చూడడానికి అయితే పైకి వెళ్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇంకా గణేష్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారనమాట. ముద్దుగా చిన్నగా చాలా బాగున్నారనమాట. ఇంకా గణేష్ గురించి చెప్పాలి, వినాయకుడి గురించి అంటే మాటలే రావట్లేదు. ఎన్ని రోజులు మనతో ఉండి ఇప్పుడు మళ్ళీ నిమజ్జనం చేయాలంటే అయితే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇప్పుడే ఇంత తొందరగా టైం దగ్గరికి వచ్చేసిందా అనిపిస్తుంది. ఏమో ఇయర్ అయితే తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది కదా. నిజంగా అదొకటైతే సాడ్గా అనిపిస్తుంది. పక్కన అయితే చూడండి చిన్న చిన్న గణేష్లు ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నారు కదా, చాలా బాగుంది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. సో గణేష్ అయితే చాలా చాలా బాగున్నారు కదా. మీరు కూడా మొక్కుకోండి ఒకసారి అందరూ. మీ ప్రతి కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. సో మనమైతే రోడ్ నెంబర్ 10లో ఇప్పుడు 5th వినాయకుడిని చూడడానికి వచ్చామన్నమాట. ఈ రోజుకైతే ఇదే లాస్ట్. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈ వినాయకుడు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాడు అనమాట. ఎందుకంటే నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. సో ఈ వినాయకుడు చూడండి, అక్కడ బొట్టు దగ్గర ఉన్న తుండం దగ్గర బ్యాక్ సైడ్ అయితే మొత్తం బ్లూ కలర్లో వచ్చింది. ఇంకా వినాయకుడు కట్టిన పంచ కూడా బ్లూ కలర్లో ఉంది. అసలు భలేగా ఉన్నాడు అనమాట. లుక్ అయితే అసలు చూడడానికి వినాయకుడు అయితే చాలా బాగున్నాడు. బ్లూలో మెరిసిపోతున్నాడు అనమాట. అయితే నాకు బ్లూ ఇష్టం కాబట్టి ఇంకా ఈ వినాయకుడు బాగా నచ్చేసాడు అనమాట. వినాయకుడు అయితే చాలా అందంగా ఉన్నాడు కదా. సో ఇంకా ఈరోజు మేము చూసిన వినాయకుడు అయితే లాస్ట్ వినాయకుడు. సో మీరు కూడా అందరు మొక్కుకోండి. ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.